ఇక నా గురించి మాట్లాడినారు చివరిగా. ఇది ప్రజలకు చెప్తా ఉన్నా నేను. ఎన్నికల కంటే ముందు నా మీద బట్ట గాల్చి ముఖాన్ని వేసినారు వాళ్ళు. ఏమని? నేను అవినీతి పరుణ్ణి అని. ఓకే, ఆ రోజు మీకు ప్రభుత్వం లేదు కాబట్టి, ఆ రోజు మీరు ఎమ్మెల్యే కాదు కాబట్టి, మీరు విమర్శలకే అవకాశం ఉంది కాబట్టి బట్టగాల్చి నా ముఖాన్ని వేసినారు. ఎందుకు? 4 ఓట్ల కోసము, 1 సీటు కోసము గెలవాలా అని చెప్పి. ప్రసాద్ రెడ్డి అవినీతిపరుడు, పెద్ద ప్యాలెస్ కట్టినాడు, 2000 కోట్లు సంపాదించినాడు, మట్కా ద్వారా సంపాదించినాడు, గుట్కా ద్వారా సంపాదించినాడు, క్రికెట్ బెట్టింగ్ల ద్వారా సంపాదించినాడు, జూదం ద్వారా సంపాదించినాడు, ఇసుక అమ్మి సంపాదించినాడు, ప్రభుత్వ భూములు ఆక్రమించి సంపాదించినాడు, ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆస్తులను సబ్ రిజిస్టర్ ఆఫీసులో మార్పు చేసి సంపాదించినాడు, జగనన్న కాలనీల్లో అవినీతి చేసినాడు, దొంగ నోట్ల ముద్రణ చేసినాడు, మా చెన్నకేశవ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకు మోసం చేసినాడు ప్రభుత్వం మీద. ఇవన్నీ నా మీద మీరు చేసిన అభియోగాలు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు ప్రజలను, ప్రజలారా, నిన్న కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు నన్ను, నిన్న కూడా మళ్ళా అంటే ఎలక్షన్లకు అయిపోయి గెలిచినారు, మేము ఓడినాము, మీ ప్రభుత్వం వచ్చింది, మీరు ఎమ్మెల్యే అయినారు, మీ ప్రభుత్వం వచ్చి మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఇంకా నన్ను విమర్శించేది ఎందుకయ్యా? విచారణ కొనసాగించండి. ఇక విమర్శలు అవసరం లేదు, మీరు విచారణకు పోవచ్చు. నేను ఆహ్వానిస్తా ఉన్నా. మీరు పోలీసుల ద్వారా కానీ, సిఐడి ద్వారా కానీ, సిబిఐ ద్వారా కానీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా కానీ, ఎన్ఫోర్స్మెంట్ ద్వారా కానీ, ఏసీబీ ద్వారా కానీ, యాంటీ కరప్షన్, ఇటువంటి ప్రభుత్వ సంబంధించినటువంటి విచారణా శాఖల ద్వారా నా మీద విచారణకు మీరు ఆదేశాలు ఇచ్చి ప్రజాక్షేత్రంలో నన్ను దోషిగా నిలబెట్టాల, నిగ్గు తేల్చాలా. ఇది కదా మార్గం. మరి ఇప్పుడు కూడా ఏంది స్వామి? ఇంకా పొద్దునగులు ఎల్లకాలం పట్టగాల్చి ముఖాన వేయడం ఏం వచ్చాది మీకు? దానివల్ల మీకు అవకాశం వచ్చింది. ఇప్పుడు నేను మటకా కంపెనీ పెట్టినానా? ఇప్పుడు మునీర్ ఉన్నాడు మీ వాడు, మటకా కంపెనీ. అట్లా మా వాడు ఎవడన్నా మటకా కంపెనీ నేను పెట్టించినానా? విచారణకి ఇవ్వండి. లేదు, గుట్కా ప్యాకెట్లు నేను ఏమన్నా తీసుకొచ్చి అమ్మించి ఏడన్నా గోడౌన్లలో పెట్టి చేసినానా? విచారణకి ఇవ్వండి. లేదు, అక్రమ బియ్యము ఇది ఇప్పుడు మీ వాళ్ళు అమ్ముతున్నారు, ఆ జంబాపురం రామాంజనేయులు, మీ మురళి, రైట్, అట్లా నేను ఎవరితో అమ్మిస్తా ఉంటే బియ్యం నా మీద విచారణ చేయించండి. ఇసుక అన్నారు, విచారణ పెట్టండి. దొంగ నోట్ల ముద్రను అన్నారు, చేయండి. నేను స్పష్టంగా అడుగుతా ఉన్నా ప్రజలారా, వీరికి 4 సంవత్సరాల వ్యవధి ఉంది. ఈ 4 సంవత్సరాల వ్యవధిలో అక్రమ ఆర్జనకు సంబంధించి నా పైన విమర్శలు కట్టిపెట్టి విచారణకు ఆదేశాలు ఇచ్చి మట్కా పైన, గుట్కా పైన, మట్కా పైన, గుట్కా పైన, జూదం పైన, ఇసుక రవాణా పైన, దొంగ నోట్ల ముద్ర పైన, ప్రభుత్వ ఆస్తులను నేను కబ్జా చేసిన దానిపైన, సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఆస్తుల మార్పిడి చేసిన అని చెప్పినారు, దానిపైన, జగనన్న కాలనీలపైన, సీఎంఆర్ఎఫ్ చెక్కులపైన, లేకుంటే ఎవరి దగ్గర ఉద్యోగస్తుల దగ్గర మామూలు తీసుకుని అని కానీ తదితర అసాంఘిక కార్యకలాపాల పైన 4 సంవత్సరాల వ్యవధిలో మీరు నిగ్గు తేల్చకపోతే, నన్ను దోషిగా నిలబెట్టలేకపోతే, నేరస్తునిగా చూపించలేకపోతే నేను క్లీన్ చిట్ 29 ఎన్నికల నాటికి ప్రజలే చెప్తారు. ఏం బీకినారు బా? 5 ఏళ్ళు ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు దొంగ నోట్లు అన్నారు, సీఎంఆర్ఎఫ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఏమన్నారు, మరి ఏం బీకలేదు, ఏమి లేదు కాబట్టి పీకలేదని చెప్పి అంటారు కొండారెడ్డి గారు. అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలని పదే నన్ను అన్నారు. సంతోషము. నేను అడుగుతా ఉన్నా ఈవి సుధాకర్ రెడ్డిని, నేను అబద్ధాలు చెప్పడం వలన ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏ ఒక్క కుటుంబమైనా రోడ్డున పడి కానీ, చచ్చిపోయి శవాన్ని తీసుకొచ్చి నా ఇంటికాడ పనబెట్టినది కానీ ఉందా అని అడుగుతాను. నేను అబద్ధం చెప్పడం వలన, అర్థమైందనుకుంటా మీకు, నేను అబద్ధం చెప్పడం వలన ఏ ఒక్క కుటుంబమైనా ఆత్మహత్య చేసుకొని ఆ శవాన్ని తెచ్చి నా ఇంటికాడ పనబెట్టి, ఇదిగో నువ్వు అబద్ధం చెప్పినావు కాబట్టి మేము భ్రష్టు పట్టిపోయినాం, నా మొగుడు సూసైడ్ చేసుకున్నాడు,
నువ్వే బాధ్యునివి అని చెప్పి నా ఇంటికాడ ఎప్పుడన్నా పనబెట్టినారా సుధాకర్ రెడ్డి సార్? ఎవ్వరికి నేను అబద్ధం చెప్పలే. అబద్ధాలంటే ఎట్లాంటి అంటే, ఇదిగో నేను మీ చంద్రబాబు నాయుడు చెప్పినాడు చూడు 1500 ఇస్తా, మీ చంద్రబాబు నాయుడు చెప్పినాడు చూడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడిస్తా, బస్సు పెడతా, 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా, 3000 నిరుద్యోగ భృతి ఇస్తా, 30 లక్షల ఉద్యోగాలు ఇస్తా, 1వ తారీఖు జీతాలు వేస్తా చెప్పి మోసం చేసినాడు చూడు, ఇది అబద్ధము అంటారు. కరెంటు బిల్లులు పెంచను. ఇంకా పొద్దుటూరులో మీ వరదరాజిరెడ్డి మీ కొండారెడ్డి గారు చెప్పినారు చూడు, చాలా వాళ్ళు చెప్పిన అబద్ధాలు. దానికి 3 వంతు సమయం ఉంది, వ్యవధిస్తాం అంతవరకు. వాళ్ళకు మెడికల్ కాలేజ్ తెస్తాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తాం, పాల కేంద్రం ఓపెన్ చేపిస్తాం, మటకా కంపెనీ లేకుండా చేస్తాం, జూదం లేకుండా చేస్తాం. ఎక్కడ పోయింది? మటకా జరుగుతుంది, జూదం జరుగుతుంది, క్రికెట్ జరుగుతుంది, ఏం 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 జరగలే. గుట్కా ప్యాకెట్లు జరుగుతున్నాయి, అక్రమ బియ్యము జరుగుతున్నాయి. ఈ అబద్ధాలు. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, నీకు 4 సంవత్సరాల వ్యవధి ఉంది, విమర్శ కాకుండా విచారణకు పోయి నన్ను తప్పు చేసిన వానిగా నిరూపించగలుగుతారా?